సో ముందుగా ఒక ఘటన అందరినీ బాధించే ఘటన ఒక పక్క ఉంటే దాని మీద స్పందన లేదు, దాని మీద సరిగా స్పందించలేదు. ఎందుకంటే అది ఒక ప్రైవేట్ ఆలయం, దానికి మాకు సంబంధం లేదని చెప్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ని అరెస్ట్ చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగానే అది డైవర్షన్ పాలిటిక్సా, లేదంటే ఇష్యూ ఉంది కాబట్టి తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారా? ఓ తలాతోక లేనిది, ఓ తీరువతెన్ను లేని అడ్మినిస్ట్రేషను ఎలా ఉందంటే, నేను డైరెక్ట్గా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కాశీబుగ్గ ఆలయంలో జరిగిన ఘటనకి ప్రజావేదిక నుంచి ఒక డెలిబరేషన్, అది ప్రైవేట్ దేవాలయం అని, దానికి సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామరెడ్డి గారు అది ప్రైవేట్ దేవాలయం తొక్కిస్తాడు జరిగింది, అది ప్రికాషన్స్ తీసుకోవాలి. అక్కడ స్థానిక ఎమ్మెల్యే శిరీషమ్మ గారు, అలాగే హోంమంత్రి పరిగెట్టుకెళ్ళారు. అచ్చెన్నాయుడు గారు అక్కడ స్థానికతను జస్టిఫై చేసుకుంటూ ఆయన ఉన్నారు. ఓ పక్క సిదిరి అప్పలరాజు గారు డాక్టర్గా ఓ 2 ప్రాణాలు కాపాడాడు అక్కడ. ఈ డెవలప్మెంట్స్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా జరుగుతున్న తీరుతెన్నులు ఒకసారి గమనిస్తే, ఇక్కడ ఎవరు మన గౌరవ ప్రధానమంత్రి గారు 2 లక్షల ఎక్స్గ్రేషియా 50,000 రూపాయలు తక్షణం, అది ఎప్పుడు దేశంలో ఎక్కడైనా అకాల మరణాలు అన్నిటికీ ఇమీడియట్ రిలీఫ్ అన్నది ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి హాస్యాస్పదంగా విద్యాశాఖ మంత్రి, ఒక ఐటీ శాఖ మంత్రి రాత్రి వెళ్ళి చూడడానికి వెళ్తేనే కానీ దిక్కుదేవం లేదు అక్కడ, ఒక కాంపన్సేషన్ కానీ వీటికి సంబంధించిన. నేను అంటుంది ఇవాళ మీకు ఫంక్షనింగ్ అంది, ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఆయన స్థాయి ఆయన తగ్గించుకుంటూ ఈ లోకేష్ గారికి ఎలివేషన్స్ ఇచ్చుకునే స్థాయి ఏంటి నాకు అర్థం కావట్లేదు. రెండోది, ఒక తుఫాన్ ఇష్యూ నడుస్తుంది. ఒక పక్కన ముందు రోజు వచ్చారు విదేశీ పర్యటనల నుంచి, ఆ రోజు కూర్చుని ఒక శాటిలైట్ ర్యాకెట్ పంపించారు, నేను పంపించిన ర్యాకెట్ లాగా మొత్తం దాన్ని మానిటరింగ్ చేశారు. ఏమైందంటే 11 లక్షల వరి ఎకరాల్లో, 1,40,000 ఎకరాల పత్తి, 1,29,000 ఎకరాల దగ్గర జొన్న, ఇంకా మామిడి పసుపు అయితే ఎన్ని లక్షల ఎకరాల్లోనూ పంట నష్టం జరిగింది. పైపచ్చి ఖరీఫ్, లేట్ ఖరీఫ్ కింద చూస్తారు దీన్ని. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో గతంలో అంటే నేను ఈ కాశీబొగ్గ దేవాలయం, తుఫాన్, ఈ 2 డైవర్షన్లకి ఏం చేయాలన్న దగ్గర ఈ జోగి రమేష్ అరెస్ట్, ఇది స్టేట్మెంట్ ఇస్తే ఎలాగో జస్టిఫై చేయడం ఈజీ అవుద్ది. మీకు చిన్న విషయం చెప్తాను. గతంలో ఈ క్రాప్ బుక్ అని ప్రతి 2,200 మంది ప్రజలు ఉన్న సచివాలయంలోనూ ఆర్బీకే సెంటర్లోనూ ఈ ప్రాంతంలో ఎంత పంట వేశారో ప్రాథమిక అంచనా, ఈ పంటకి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలన్నది ఇది తెలిసిన అధ్యాయం మనకి. ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం అయిన తర్వాత వచ్చిన ఈ 16 నెలల 17 నెలల పాలనలో ఈ క్రాప్ బుక్ మెయింటైన్ చేయట్లేదు. అంచేతే వీళ్ళకి ప్రాథమిక అంచనాలు గాల్లో బ్రహ్మానందం గడి గుళ్ళు పేల్చినట్టు లెక్క. 5,250 తూతూ మంత్రంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాం అన్నారు. సింపుల్గా చెప్తా, 25 జిల్లాల్లో 24 జిల్లాలు తీవ్రంగా ఎఫెక్ట్ అయిన ఈ తుఫానుకి 40 లక్షల మంది ప్రజలు తీవ్ర ప్రభావం ఉన్నప్పుడు ఒక నేషనల్ కెలామిటీ కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి తక్షణ సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 వచ్చింది. ఏం చేస్తున్నది కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్, ఇది చాలాసార్లు మాట్లాడాం. ఇది ఒక తీవ్ర పరిస్థితి. ఇదొక ఎత్తి అయితే, గత ప్రభుత్వం 80 లక్షల ఎకరాలు 70 లక్షల మంది రైతులు దగ్గర 7,890 కోట్లు 5 సంవత్సరాలకి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టింది ఒక్కొక్క ఇయర్. సో అగ్రిగేట్ నే ఇలాంటి తీవ్ర పరిస్థితులు ఉన్నప్పుడు 70,000 నుంచి 80,000 ఒక ఎకరానికి వచ్చింది. ఎవరైనా డిబేట్ కంటే నేను సిద్ధంగానే ఉన్నా. ఇది ఎక్కడికి ఉండవు ఇన్ఫర్మేషన్. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్, గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ 3 ఆఫీసుల్లోనూ డేటా తీసుకోమనండి. గత బడ్జెట్లు, ఈ బడ్జెట్ వీళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ బడ్జెట్లో దగ్గర 1,600 కోట్ల పైచీలకి ఎంతో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కి అలకేట్ చేశారు. అది ఈ రోజు దాకా పే చేయలే. ఓకే, ఇది నేను ఇస్తున్న క్లూ. దీన్ని బట్టి కంపేర్ చేసుకుని ఎవరైనా మాట్లాడచ్చు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ రాష్ట్రం మొత్తం మీద ఒక నెల్లూరు రోడ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 65,900 మంది దగ్గర రైతులు ఉన్నారు. కేవలం 812 మందికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది. అది కూడా ఏంటి, బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నాం. ఓకే, బ్యాంక్ రుణం తీసుకుంటే ఆబ్వియస్లీ మీరు ఇంటీరియర్ తీసుకున్న ఇన్సూరెన్స్ కడుతుంది, ఇలా ఇది తీసుకున్న ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇలా మీరు బ్యాంక్ డేటా తీసుకుంటే ఆన్ అగ్రిగేట్ రాష్ట్రంలో ఉన్న దగ్గర 70-80 లక్షల పైచీలకు రైతులు ఉన్నారనుకున్న ఒక అజంప్షన్ ఉంటే, నాట్ ఈవెన్ 1 to 2% మధ్యలో కూడా ఇన్సూరెన్స్ క్రియేట్ అవ్వలేదు. ఓకే ఓకే, 2 లక్షల మందిలో 2 లక్షల మంది. సో ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? జాతీయ విపత్తు కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తే తక్షణ సాయం వీళ్ళకి అందించాలి. 5,250 కోట్ల నష్టానికి ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ కమిటీ ఎప్పుడు వస్తుందో, నేను చచ్చిపోయే లోపుకి వస్తుంది. వీళ్ళ అనుభవం గురించి చెప్తున్నాను. తెలివి తక్కువతనానికి ఇంకొక నిదర్శనం ఏంటంటే, హుదూద్ తుఫాన్, ఇదే చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి అక్కడ మొత్తం పరిరక్షించారు. ఎంత అంచనాలు ఇచ్చారండి? 1000 కోట్ల పైచీలకి ఇచ్చారు. ఎంత ఇచ్చారండి? 200 కోట్లు ఇచ్చి చేయి దులుపుకున్నారు. మొత్తం నేను పరిరక్షించానంటే
కొన్ని ఇది నేను కూడా కాదు, ఇదే పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం తితిలి తుఫాన్ అయిన తర్వాత 30 ఇళ్ళకి 500 రూపాయలు ఇచ్చారు. ఏంటంటే 30 ఇళ్ళకి 500 రూపాయలు, ఒక్కొక్క ఇంటికి కాదు 30 ఇళ్ళకి కలిపి. నా దగ్గర వీడియో ఉంది, ఇదే పవన్ కళ్యాణ్ రాసుకుంది కూడా, అది ఇస్తాను, మీరు ప్లే చేయండి వెనక. అట్లా 30 ఇళ్ళకి 500 ఎలా సరిపోతుంది సార్? వాళ్ళు చెప్పిందే పవన్ కళ్యాణ్ గారే రాసుకున్నారు. మరి వీళ్ళు ముగ్గురు కూటమిలో ఉన్నారు కదా. ఒక దమ్మిడి హుదూద్కి ఇవ్వని బీజేపీని ఎత్తుకుంది కదా. ఇదే తుఫాను అప్పుడు ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు కూడా ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన గిన్నెలే తప్ప మనకి రాదన్నది ప్రాథమిక అవగాహన ఉండాలి కదా. ఇది మరి వీళ్ళు పొత్తుకుపోయిన పవన్ కళ్యాణ్ లాంటి ఏట ఆలోచించాలి. ఎంత తీవ్ర పరిస్థితులు వీళ్ళు దమ్మిడి సాయం చేయాలన్న ప్రాథమిక అవగాహన ఉండాలి కదా ఒక పార్టీ అధ్యక్షుడిగా. మరి ఇక్కడ దాకా ఎగ్గట్టుకుని పొలాల్లో దిగాడు కదా ఆయన. నేను అంటుంది ఏంటంటే ఈ స్టాటిస్టిక్స్ కనుక వీళ్ళ దగ్గర ఉండి, ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం ఈరోజు పంట నష్టం వచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, విల్ ప్రొటెక్ట్ దెమ్ అన్నారు అనుకోండి, విల్ డెఫినెట్లీ అప్రిషియేట్. ఓకే, ఇది లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి డొల్లతనం, రాష్ట్ర ప్రభుత్వం నిస్సహాయ స్థితి. సో ఇక్కడ ఎవరిని పరిరక్షిస్తారు? పరిరక్షించలేని నిస్సహాయ స్థితి. పైపచ్చు మీరు జాగ్రత్తగా గమనిస్తే తుఫాను ముందు రోజు వచ్చారు, తుఫాను మానిటర్ చేశారు, నెక్స్ట్ డే వాళ్ళ తమ్ముడు కొడుకు పెళ్లికి వచ్చారు. ఈయనేమో ముంబై క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళిపోయారు. సో తీవ్ర పరిస్థితులు ఒకటి కాశీబొగ్గ ఆలయంలో స్టాంపేడ్, ఈ 40 లక్షల మంది ప్రజలు తీవ్ర పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళ ఫిజికల్ ప్రెజెన్స్ లేదు. కష్టానికి వెనకాల ఉండాలి కదా. ఇప్పుడు